నమస్తే అండి. నేను మీ పండరయ్య. మొత్తానికి ఏదైతే రానున్న ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అన్ని పార్టీలు ఈరోజు తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా నిలబెట్టే దాంట్లో ఎలాంటి భేషజాలు లేకుండా ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే ఈరోజు బరిలోకి దించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే బీజేపీకి దాదాపు 9 స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజుతో కలిపి మొత్తం 4 పార్లమెంటుకు సంబంధించినటువంటి సెగ్మెంట్లకు ఈరోజు వారి యొక్క అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతం ఇంకా అధికారం ఎవరైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితేనేది లేకపోతే రానున్న ఈ ఎంపీకి సంబంధించినటువంటి విషయానికి కానీ ఇంతవరకు ఒక అభ్యర్థిని కూడా ప్రకటించకపోవడం, దాంతోపాటుగా భారీ ఎత్తున వచ్చినటువంటి దరఖాస్తుల నుంచి ఇప్పటికే కొంతమందిని హైకమాండ్కు పంపించిన నేపథ్యంలో కూడా ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికి గెలుపు గుర్రాలకు సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే రానున్న ఎలక్షన్లో ఇటు కొంచెం బీజేపీకి ఎక్కువ ఊపు కనిపిస్తున్న నేపథ్యం, అటు అధికార పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కూడా ఎక్కువ మంది గెలిచే అవకాశం, ఇటు బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యగా మారిన అవకాశం కూడా వస్తున్న నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ 3 యొక్క పార్టీలకు కూడా గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇచ్చేది మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సీనియర్లకు నేతలు కూడా ఎవరైతే పార్లమెంటు బరిలో కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వారి యొక్క సంతానానికి కానీ పార్లమెంటుకు సంబంధించినటువంటి సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు అధిష్టానాన్ని కోరారు. వాళ్ళు కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా ఎక్కువ సీనియర్ల నుంచి బోలు పెట్టుకుంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చేందుకు దాదాపుగా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ఏదైతే బీజేపీ పార్టీ అంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి పార్టీలో జాయిన్ అవుతారు, ఏదైతే వాళ్లకు కొన్ని సీట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా ఇంకా 9 సీట్లు ఇప్పటికే ప్రకటించారు. దాంతోపాటు ఇంకా ఒక 8 ఇంకా పెండింగ్లో పెట్టారు. దాంతోపాటు ఇటు కాంగ్రెస్ అయితే పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కూడా మనం ఒకసారి ఇప్పటికే నేను చెప్పబోతున్నాను, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ సరళి ఏ విధంగా ఉండబోతుంది, పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 15 నియోజకవర్గాల్లో ఇప్పుడు నేను 15 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, అలాగే బీజేపీ నుంచి పోటీ పడే అభ్యర్థులను దాదాపుగా చెప్పబోతున్నాను. ఇదే ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా రీసెర్చ్ చేసినాం దీనికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారని చెప్పేసి. ఇప్పటికే ఇది కొద్దిసేపట్ల కింద ఏదైతే తెలంగాణ భవన్లో ఖమ్మం అలాగే జరిగినటువంటి ఖమ్మం మహబూబాబాద్కు సంబంధించినట్టు జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా ఎవరైతే అటు నామా నాగేశ్వరరావు ఖమ్మంకు, అలాగే ఇక్కడ మహబూబాద్కు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత కూడా ఫైనల్ చేసినట్టుగా మనకు ఇది ఒక మహబూబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఇది పార్లమెంట్ ఫైటర్స్ అలాగే 2024 దీనికి సంబంధించి కూడా ఇది మహబూబాద్కు సంబంధించినట్టు పూర్తి ముఖ చిత్రం. ఇది దీంట్లో ఉన్న మేజర్గా ఇప్పటికి ప్రస్తుతం అయితే అది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత ఉన్నారు. మళ్ళీ కూడా ఆమెనే ప్రకటించారు. దాదాపు అంటే పార్టీకి సంబంధించిన కూడా ఆమె ఏదైతే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది కాబట్టి ఆమె ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా మాజీ కేంద్ర మంత్రి ఉన్నారు బలరాం నాయక్ కూడా గట్టిగా పట్టుబడతా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి మహబూబాద్ సీట్ నుంచి నాదే ఇస్తామని చెప్పేసి కూడా అటు అధిష్టానం నుంచి కానీ లేకపోతే ఢిల్లీ సంబంధించిన పైరవులు కూడా గట్టిగా చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ లెక్కన చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బలరాం నాయక్ మహబూబాద్కు సంబంధించినటువంటి ఎంపీ సీటు ఇవ్వడం దాదాపు ఖాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తర్వాత ఇంకొక ఆయన బెల్లయ్య నాయక్ ఏదైతే ఉద్యమకారుడు ఉద్యమం నుంచి ఉన్నటువంటి బెల్లయ్య నాయక్ కూడా అక్కడ ఎంపీ కావాల్సినటువంటి పార్లమెంట్ సీట్ అడుగుతూ ఉన్నారు. బట్ ఎక్కడి నుంచి అయితే ఆయనకు ఎలాంటి అది రాకుండా ఉంది. దీంతోపాటు బీజేపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి జతోత్ హుస్సేన్ కూడా బరిలోకి ఉన్నారు. ఆయన దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ మహబూబాద్కి సంబంధించిన బీజేపీ కీలక నేతగా ఉన్నారు. అబ్బాయి బీజేపీతో పాటుగానే కొనసాగుతూ ఉన్నారు. ఈసారి కూడా అక్కడ పెద్ద పోటీ లేని నేపథ్యంలో కూడా అయితే కొంతమందికి సంబంధించినట్లు ఏదైతే ఈ ఆదివాసీలకు సంబంధించి అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కొంచెం బీజేపీకి అంటే ఒకటేసారి సడన్గా ఊపొస్తున్న నేపథ్యంలో కూడా ఈసారి ఏదైతే మహబూబాద్కి సంబంధించి కూడా బీజేపీకి పోటీ చేసే జతోత్ హుస్సేన్ కూడా కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు మరొకసారి మనం అంటే ఇది పూర్తిగా మహబూబాద్ ముఖ చిత్రం. ఫైనల్ ఒకసారి చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోతు కవిత, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా బలరాం నాయక్, అలాగే బెల్లయ్య నాయక్ దాదాపుగా సినిమాలో ఉండకపోవచ్చు. బలరాం నాయక్ వైపు ప్రజలు కూడా ఇటు పార్టీ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇటు బీజేపీ నుంచి జతోత్ హుస్సేన్
వీళ్ళు మాత్రం ఫైనల్ దాదాపు అంటే ఇది మనం ఏదైతే ఇప్పుడు మేము 17 సెగ్మెంట్లకు సంబంధించి 17 పార్లమెంట్ సెగ్మెంట్లు మీకు చూపిస్తా అది దాదాపుగా ఒక కొంచెం ఇటు తేడా ఉండవచ్చు కానీ దాదాపుగా 95% ఈ యొక్క అభ్యర్థులతోటే 3 పార్టీలు కూడా బరిలోకి దిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఇది ప్రస్తుతం చూస్తున్నటువంటి మహబూబాద్కు సంబంధించింది. ఇంకా నెక్స్ట్ వెళ్తే వరంగల్కి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన సెగ్మెంట్. ప్రస్తుతం వరంగల్కి సంబంధించి ఈరోజు సిట్టింగ్ ఎంపీగా అక్కడ ప్రస్తుతం పస్నూరు దయాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా కూడా అంటే ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి కూడా ఇటు అధిష్టానం అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంకా ఆయన అభ్యర్థిత్వాన్ని మాత్రం ఖరారు చేసే పరిస్థితి లేదు. అక్కడ లోకల్లో తీసుకున్నటువంటి అంటే అక్కడ మొన్న జరిగిన వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడ్డ నేపథ్యంలో కూడా ఈసారి పస్నూరు దయాకర్ కాదని చెప్పేసి ఎవరైతే స్టేషన్ గన్పూర్ నుంచి కూడా బంపర్ మెజార్టీతో గెలిచినటువంటి కడియం సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి వాళ్ళకి సంబంధించిన కూతురు కడియం కావ్యాన్ని కూడా బరిలోకి దించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దయాకర్కు ఎక్కువ అవకాశాలు ఎందుకంటే సిట్టింగ్ కాబట్టి సిట్టింగ్ను మార్చాలంటే అంత ఈజీ కాకపోవచ్చు. అయితే ఏదైతే కొంచెం చెప్పినాం కదా మనం సీనియర్లు చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ వారసులకు ఈరోజు పార్లమెంట్ బరిలో దించేందుకు కూడా ముందుకు పోతా ఉన్నారన్న నేపథ్యంలో కూడా ఈసారి కడియం కావ్య పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. ఆమె దాదాపుగా ఈసారి వరంగల్ నుంచి కూడా పోటీ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఇటు పస్నూరు దయాకర్కి సంబంధించి కూడా మొన్న ఏదైతే వరంగల్ అలాగే పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా మాట్లాడిన విధానం అలాగే కొత్తగా మార్పు జరిగితే బాగుంటుంది అని చెప్పేసి కొంత అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినటువంటి ఏదైతే సిట్టింగ్లకు ఇచ్చి మార్పులు చేయకపోవడం వలన ఈరోజు అధికారం కోల్పోయినామని చెప్పేసి చాలామంది కార్యకర్తలు అంటున్న నేపథ్యంలో కూడా కొంచెం పస్నూరు దయాకర్ ప్లేస్లో ఈసారి కడియం కావ్య కూడా అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే అద్దంకి దయాకర్కు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో ఏదైతే తుంగతుర్తి నుంచి కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినారు. ఈసారి మాత్రం పోటీకి దూరం ఉన్నారు. అక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారుడైనటువంటి మందుల సామ్యాలు గీయడంతో ఆయన టికెట్ త్యాగం చేసిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఒకసారి మళ్ళీ ఇస్తామని చెప్పిండ్రు. ఆ ఎమ్మెల్సీ కూడా మొన్న ఇవ్వకుండా ఈసారి ఆయన ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లను ఎట్లాంటి యువకుడు బాగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈయన దేశ రాజకీయాల్లో పంపించే నేపథ్యంలో కూడా కడియం ఏదైతే అద్దంకి దయాకర్కి సంబంధించింది మనం ఒకసారి చూసుకోవచ్చు. వరంగల్కి సంబంధించిన ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా అద్దంకి దయాకర్ అక్కడ కాంగ్రెస్ దాదాపు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆరూర్ రమేష్ విషయంలో మాత్రమే కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వర్ధన్నపేట నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండు. అట్లాంటి వ్యక్తి బీజేపీ నుంచి ఎట్లా వస్తాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ నేపథ్యం చూసుకుంటే మాత్రం ఆరూర్ రమేష్ బీజేపీ పార్టీలో దాదాపు చేరడం ఖాయంగానే మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఎట్లా అంటే ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీతోటి టైఅప్లో ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మనకు స్పష్టం చేస్తున్న నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆరూర్ రమేషే ఈసారి వరంగల్ నుంచి కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ పార్లమెంట్ బరిలోకి దిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. ఇదే ముఖ చిత్రం ఉంటుంది. దాదాపుగా ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అద్దంకి దయాకర్ పస్నూరు దయాకర్ ప్లేస్లో కొంచెం కడియం కావ్యాకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కడియం కావ్య అవకాశాలు ఇస్తే కూడా ఈసారి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వరంగల్ సంబంధించినటువంటి సెగ్మెంట్కు ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు కాంగ్రెస్కి అయితే అద్దంకి దయాకర్ కూడా మంచి వ్యక్తి కూడా మాట్లాడతాడు కాబట్టి ఈసారి పార్లమెంట్కి పంపే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దీంతోపాటు బీజేపీ నుంచి ఆరూర్ రమేష్ కనుక వస్తే మాత్రం ఈ వరంగల్ పోటీ మాత్రం టఫ్గా ఉండాల్సింది. ఎందుకంటే 3 యంగ్స్టర్స్ అవుతారు కాబట్టి కొంచెం ఆరూర్ రమేష్కు కొంచెం ధనబలం అలాగే ఆర్థిక బలం ఉంది. అలాగే అద్దంకి దయాకర్కు మంచి వాయిస్ ఉంటుంది. అలాగే కడియం కావ్యకు లోకల్లో డాక్టర్గా మంచి పేరు ఉంది. అలాగే కడియం శ్రీహరి లెగసీ కూడా పనిచేస్తుంది కాబట్టి అక్కడ ఏ విధంగా అంటే త్రిముఖ పోటీలో భాగంగా చాలా గట్టి పోటీ అయితే కొనసాగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది వరంగల్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ ఫైటర్స్ లిస్ట్. దీంతోపాటు మనం నెక్స్ట్కి వెళ్తే ఒకసారి రైట్ మనం ఎప్పుడప్పుడు ఆసక్తి ఎదురు చూస్తున్నటువంటి కరీంనగర్ సెగ్మెంట్కి వచ్చిన మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే ఈ కరీంనగర్పై ఎవరు కూడా ఎలాంటి డౌట్స్ అయితే లేవు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా పూర్తిస్థాయిలో అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ నుంచే కొంచెం మీమాంసాకరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జగిత్యాల నుంచి కూడా ఎవరు మాజీ మంత్రి అలాగే ముందు నుంచి కూడా సీనియర్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని నిజామాబాద్ బరిలో దించుదామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఎందుకో ఆయనని జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన కరీంనగర్ నుంచి నిజామాబాద్కు మలిచారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే అధినేత కేసీఆర్ కూడా అది వినోద్ కుమార్ మాజీ ఎంపీ అయిన ఉన్నటువంటి వినోద్ కుమార్ని ఆయన స్పష్టంగా అక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిండ్రు. ఇప్పటికే ఆయన ప్రచార పర్వంలో కూడా ముందుకు పోతున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా ప్రవీణ్ రెడ్డి
రాజేందర్ రావు, ఈ ప్రవీణ్ రెడ్డి అనేట ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే ఇది వరకు గతంలో. ఆ తర్వాత ఈ రాజేందర్ రావు అనే పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే లోకల్లో మంచి కరీంనగర్లో మాత్రం గట్టి పోటీ జరుగుతూ ఉంది. ఇప్పటికే బండి సంజయ్ మధ్యలో అక్కడ జిల్లా మంత్రి ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతూ ఉంది. రాజకీయ సన్యాసాలు, ఆ తర్వాత మొత్తం వాళ్ళిద్దరు ఒక వార్ని క్రియేట్ చేసుకుంటూ అక్కడ ఏం చేస్తున్నారంటే ఈసారి కరీంనగర్లో కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ అని చెప్పేసి ఒక పోర్ట్రే చేసే విధంగా వాళ్ళిద్దరికి ఒక మాటల యుద్ధం జరుగుతూ ఉంది. కానీ గతంలో చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు చాలా చేసినటువంటి చాలా అభివృద్ధి పనులు చాలా ఉంటాయి. అలాగే ఆయన సౌమ్యుడిగా పేరుంది. గతంలో ఓడిపోయిన కొంచెం సింపతి ఉంది. దాంతోపాటు కొంచెం ఏదైనా విషయం పరిజ్ఞానంతో పాటు ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఈసారి కూడా కరీంనగర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం బీఆర్ఎస్కు సంబంధించి వినోద్ కుమార్ వైపు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏదైనా కూడా గతంలో ఈసారి సిట్టింగ్గా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ ఏదైతే ఉన్నారో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన మధ్యలోనే మళ్ళీ జరిగి దేశ రాజకీయాలకు సంబంధించి కూడా దేశ పార్టీ ఏదైతే బీజేపీ అధిష్టానంలో ఒక పదవిలోకి వెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈయన 5 ఏళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఈ కాలంలో కరీంనగర్ పెద్ద అభివృద్ధి సాధించలేదు, అభివృద్ధి పెద్ద జరగలేదు అన్న నేపథ్యాన్ని ఒకసారి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎట్లా ఉండబోతుంది అనేది ఒకసారి చూడాలి. ఈసారి పోటీ మాత్రం టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ సంబంధించి ఈరోజు చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీకి, ఎందుకంటే కీలక నేత కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయింది బండి సంజయ్. ఈసారి మళ్ళీ ఎంపీగా పోటీ చేసిన తర్వాత కూడా ఓడిపోతే ఆయన కొంచెం రాజకీయ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏం జరుగుతుందో చూడాలి. అయితే కాంగ్రెస్ నుంచే ఎవరు వస్తారో అనూహ్యంగా ఇంకా ఎవరైనా వేరే పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారో కూడా ఒకసారి మనం స్పష్టంగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది మొత్తానికి కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ ఫైటర్స్ లిస్ట్. ఇది చాలా కీలకంగా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పార్లమెంటుకు సంబంధించి ఈ ఎలక్షన్లు ఏదైతే కరీంనగర్ చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు బండి సంజయ్ గెలిచినా లేకపోతే ఇటు వినోద్ కుమార్ గెలిచినా కూడా ఈ యొక్క పోటీ మాత్రం రసవత్తరంగా ఉండేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే రైట్, నిజామాబాద్ ముందు నుంచి కూడా మనకి ఇక్కడ ఇది కూడా కీలకమైన స్థానమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రభావితం చూపేటువంటి స్థానమే. దీనికి ఎట్లా ఉందంటే మొత్తానికి ఈరోజు నిజామాబాద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఓడిపోయిన నేపథ్యంలో కూడా ఒకసారి కొంచెం ఈ స్థానానికి ఆయన అయితేనే బాగుంటుంది. ఆయన ముందుకెళ్తే ఆయన ముందుకు పెడితే మాత్రం కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు ఉంటాయని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే సాక్షాత్తు సీఎం గారి కూతురు ఎవరైతే ఉన్నారో కవిత గారు ఇదివరకు ఎంపీగా పనిచేసారు. ఆ తర్వాత మొన్న లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లో ఆమె ఓడిపోవడం జరిగింది. అసలు ఈసారి ఎమ్మెల్సీ ఉన్న నేపథ్యంలో కూడా ఆమె పోటీకి దిగదు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే మనకు అంతా ఉన్నాయి. ఆ నేపథ్యాన్ని చూసుకుంటేనే ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్కి అయితే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఏదైతే సిట్టింగ్ అని చెప్పిన కదా ఇంతవరకు కరీంనగర్ జగిత్యాల జిల్లాకు చెందిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, నిజామాబాద్కు షిఫ్ట్ చేసింది. దీంట్లో అంటే ఒక బోల్డ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన చేస్తే కరీంనగర్లో కూడా అభ్యర్థులు లేరు. బట్ కాకపోతే ఎందుకంటే నిజామాబాద్లో చాలా గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే గట్టిగా కొడితే అసలు నిజామాబాద్ ఈసారి కొట్టాలని చెప్పేసి కూడా ఉన్న నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి గారిని ఆయన మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో అనూహ్యంగా ఓడిపోయిన నేపథ్యంలో కూడా ఆయనకు ఎంపీగా అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్కు ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఆయనపై నమ్మకం ఉంచింది. మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు. దాన్ని ఒకసారి మనం పూర్తిగా పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ సంబంధించిన బాజిరెడ్డి గోవర్ధన్ అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాన్ లోకల్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి అయినా అలాగే బీజేపీకి సంబంధించి ధర్మపురి అరవింద్ అయినా కూడా వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ మాత్రం గట్టిగా ఉండబోతుంది అనమాట. నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఈయన ఏదైతే ధర్మపురి అరవింద్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేసిండ్రు. అలాగే ఇటు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గారు కూడా పోటీ చేసిండ్రు. అలాగే బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా పోటీ చేసినా కూడా ఏదేమైనా కూడా ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించి ఒక రెడ్డి అలాగే కొన్ని 2 బీసీ వర్గాలు ఉన్న నేపథ్యంలో కూడా ఒకసారి గట్టిగా మాత్రం చూస్తే మాత్రం పోటీ మాత్రం తీవ్రతరంగా ఉండబోతుంది నిజామాబాద్ అని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొంచెం అక్కడ నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించి కొంచెం బీజేపీ గాలి ఇటు కాంగ్రెస్ గాలి వీచినా కూడా ఇటు ఈ బాజిరెడ్డి గోవర్ధన్ కూడా మంచి పేరుంది. అక్కడ మంచి పేరున్న నేత కాబట్టి ఆయన బరిలోకి దిగితే ఈ 2 పార్టీలు గట్టి పోటీస్తారని చెప్పేసి కూడా ఒక మాట ఉంది. దీంతోపాటు ఇక్కడ ఏదైతే సీఎం స్వయన కూతురైనటువంటి కవిత గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అక్కడ పెట్టి నిజామాబాద్ సీట్ని మళ్ళీ దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది మొత్తానికి నిజామాబాద్కు సంబంధించినటువంటి సెగ్మెంట్ పార్లమెంటుకు సంబంధించిన ఫైటర్ లిస్టు. ఇక నెక్స్ట్కి ఒకసారి వెళ్తే రైట్, ఆదిలాబాద్ రైట్. ఇక్కడ కొంచెం
ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయడానికి సంబంధించి అయితేనేది, లేకపోతే ఎవరిని పెట్టాలని చెప్పేసి ఇప్పటికి కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కసరత్తులు అయితే చేస్తూ ఉంది. అందుకే మనం ప్రస్తుతం అక్కడ కేవలం క్వశ్చన్ మార్క్స్ తోటే వదిలేసినాం. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం ఏదైతే ఖానాపూర్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి రేఖా శ్యామ్ నాయక్ పేరు అయితే దాదాపు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ సీట్ ఆమెకు దాదాపుగా వచ్చినట్టే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకు ఏదైతే మాటిచ్చిన నేపథ్యంలో కూడా ఈసారి ఆదిలాబాద్ నుంచి కూడా రేఖా శ్యామ్ నాయకుని ఎంపీగా బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమే. ఇక ప్రస్తుతం ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావు గారికి సంబంధించి కూడా మొన్న ఏదైతే బీజేపీ ఇచ్చినటువంటి తొలి లిస్టులో ఆయన పేరు లేదు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. లేకపోతే పార్టీ మారుతారని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఆయన ఏ పార్టీకి మారుతారో ఒక స్పష్టంగా వస్తే మాత్రం సోయం బాబు దాదాపుగా ఈసారి బీజేపీ నుంచి అయితే అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి సోయం బాపురావుకు టికెట్ అయితే రావడం కళ్ళనే. ఈ నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఉన్నటువంటి మరో నేత రమేష్ రాథోడ్కు దాదాపుగా ఫిక్స్ అయినట్టే బీజేపీ నుంచి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరైనా ప్రకటిస్తే అక్కడ కూడా కొంతమంది ఉన్నారు. గోడెం నగేష్ అని చెప్పేసి కూడా గతంలో ఆయన పోటీ చేసి ఒకసారి ఎంపీగా గెలిచిండ్రు, ఆ తర్వాత మొన్నసారి ఓడిపోయిండ్రు. ఆయన కూడా వస్తాడా రాడా, లేకపోతే ఎందుకంటే కొంచెం యంగ్ పీపుల్కు అవకాశం ఇస్తాము, యంగ్ పీపుల్ని ఈరోజు పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంకరేజ్ చేస్తామన్న నేపథ్యంలో కూడా ఎవరైతే ఖానాపూర్ నుంచి ఓడిపోయినటువంటి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి జాన్సన్ అట్లాంటి వాళ్ళకు కూడా ఒకసారి టికెట్ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆదిలాబాద్కు సంబంధించిన దాంట్లో గతంలో సోయం బాపురావు గెలిచిన విధానాన్ని చూస్తే అక్కడ ఎవరైనా గెలవచ్చు అనే దాని మీద మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆదివాసీలకు, ఆ తర్వాత ఈ లంబాడికి సంబంధించినటువంటి వాసులకు కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బిగ్గెస్ట్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైట్ని ఒకసారి క్లియర్ చూసుకుంటే మాత్రం ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ముఖ చిత్రం అనమాట. ఈసారి దాదాపుగా అంటే ఇప్పుడు సిట్టింగ్ ప్రస్తుతం అక్కడ బీజేపీ ఉంది, సోయం బాపురావు ఉన్నారు. కానీ ఈసారి బీజేపీ నుంచి మాత్రం ఆదిలాబాద్ సీటు దాదాపుగా దాదాపుగా కోల్పోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తూ ఉంది. అక్కడ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో కూడా ఆదిలాబాద్లో ఈసారి గట్టి పోటీ ఉండబోతుంది. ఒకసారి మనం నెక్స్ట్ దానికి వెళ్తే సెగ్మెంట్కి వెళ్తే రైట్ భువనగిరి. ఇది కూడా మా సొంత నియోజకవర్గం. నేను కూడా భువనగిరికి సంబంధించిన వాసినే. ఇప్పటికి దీని మీద పిచ్చ క్లారిటీ వచ్చేసింది. ఎవరెవరు పోటీ చేస్తారని చెప్పేసి ప్రజలకు తెలుసు. అక్కడ దాదాపుగా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే కొద్దిగా మీమాంస ఉన్నా కానీ అక్కడ కాంగ్రెస్ నుంచి అయితేనేది, బీజేపీ నుంచి అయితేనేది దాదాపు ఒక గ్యారంటీగా వచ్చిన పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. ఇటు బీజేపీ నుంచి ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఆ తర్వాత అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయినట్టు బూర నర్సయ్య పేరు స్పష్టం చేసేసింది బీజేపీ అధిష్టానం. ఆయన మీద మరోసారి నమ్మకం ఉంచింది. అంటే ఆయన ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన అయితేనేది, అంతకంటే ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి కూడా ఆయన ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఆశించిండు, ఆ తర్వాత మునుగోడు నుంచి ఆయన టికెట్ ఆశించిండు. అక్కడ రెండు కాకుండా ఖచ్చితంగా ఆయనని, ఎందుకంటే కొంచెం ఎడ్యుకేటర్ తర్వాత డాక్టర్ నుంచి వచ్చిన కాబట్టి దేశ రాజకీయాల్లో ఆయన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి కూడా సాక్షాత్ బీజేపీ అధిష్టానం గుర్తించిన నేపథ్యంలో ఆయనకు ఇక్కడ ఏది బీజేపీకి సంబంధించిన దాంట్లో బూర నర్సయ్య పేరు కూడా దాదాపుగా బీజేపీ కన్ఫర్మ్ చేసింది. అయితే కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా మాత్రం భువనగిరి ఎంపీ సీట్కు కాంగ్రెస్ నుంచి విపరీతమైన పోటీ మాత్రం నెలకొంది. ముందు నుంచి కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఈసారి వస్తుంది, ఆయనకే టికెట్ ఇస్తామన్న నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు పూర్తి స్థాయిలో తమ అదుపులో ఉండాలి, తమ చెప్పు చేతల్లో ఉండాలని చెప్పేసి గతంలో వాళ్ళు ఛాలెంజ్ చేసిండ్రు. అక్కడ ఇక ఎమ్మెల్యే ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళు పట్టు నిరూపించుకున్నారు కూడా. కానీ ఒక సూర్యాపేట తప్ప దాదాపు అన్ని సీట్లు గెలిచిండ్రు. దాని నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కాదు, నా కొడుకు, నా కూతురికైనా పర్లేదు, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కొడుకు ఇచ్చినా పర్లేదు, కానీ ఖచ్చితంగా మా ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలి భువనగిరి అని చెప్పేసి కూడా ఇప్పుడు మెలిక పెట్టడంతో కాంగ్రెస్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఈ చామల కిరణ్ రెడ్డికి కొంచెం ఆ టికెట్కు సంబంధించిన ఒక ఊగిసలాట మాత్రం ప్రారంభమైంది. నాకు అంచనా అయితే, నా అంచనా కరెక్ట్ అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి కనుక ముందు నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు, పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి దగ్గర అనుగు శిష్యుడిగా ఉన్నాడు ఆయన. అయితే ఆ దాని ప్రకారం చూసుకుంటే మాత్రం చామలకి ఇవ్వాలి. బట్ రేవంత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో ఏం మాట్లాడుతారు, ఏ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఆ జిల్లాలో చూసుకోవాలి, ఏ జిల్లా మంత్రులు ఆ జిల్లా అభ్యర్థులు మాత్రం ఖరారు చేయాలనుకున్నాం అని అంటే మాత్రం ఎప్పటిలేకనే ఈసారి కోమటిరెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు బరిలో దిగే అవకాశం ఉంది. ఆ బరిలోకి దిగే తర్వాత కూడా ఖచ్చితంగా ఎవరు అయితే ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కొడుకా లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన కూతురా అనేది త్వరలోనే మనకు ఒక స్పష్టత వస్తే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ముందు నుంచే చూస్తూ ఉన్నాం మనం, జిట్ట బాలకృష్ణారెడ్డి టాప్ లిస్ట్లో ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులుగా పాపం రాజకీయంలో ఎట్లా ఉంటుందంటే అదృష్టం ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను అదే అంటా, జిట్ట బాలకృష్ణారెడ్డి గారికి సంబంధించి గత 25 సంవత్సరాల నుంచి ఆ పేరు మాకు బాగా తెలుసు, మనందరూ కూడా బాగా తెలుసు. పాపం ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజాప్రతినిధి కాలేకపోయినా ఆయన ప్రతిసారి ఏదో ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి
వేరే పార్టీలు మారడం వల్ల కూడా ఆయనకు అవకాశాలు అయితే దక్కలేదు. ఈసారి ఎలక్షన్ల ముందు ఆయన బీజేపీ నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో జిట్ట బాలకృష్ణారెడ్డికి సంబంధించి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత భువనగిరికి సంబంధించి మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పైల శేఖర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. బట్ ఆయన ఎంతవరకు సుముఖంగా ఉన్నాడు పోటీకి అనే దాని మీద కొంతమంది ఆ లోకల్గా మాట్లాడుతుంటే ఇంకా ఎట్లాంటి క్లారిటీ అయితే లేదని చెప్పేసి అంటున్నారు. దాంతో పాటుగా బీసీ లీడర్కి వేయాలనుకుంటే అంతకంటే ముందు పవన్ ఏదైతే మునుగోడు బై ఎలక్షన్ టైంలోనే పార్టీలోకి వచ్చినటువంటి బూడిద భిక్షమయ్య కూడా ఇప్పటికే ఆలేరు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన కూడా బరిలో ఉంటారు. ఆయన కూడా నిలబెట్టాలని చెప్పేసి కొంత టాక్స్ నడిచినా కూడా ఎక్కడంటే ఆల్రెడీ బీజేపీ నుంచి బూర్నాడ్ గౌడ్ ఒక బీసీకి ఇచ్చిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బీసీకి ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ కొంచెం రెడీ డామినేషన్ ఉంటుంది అని చెప్పేసి కూడా అన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశం వస్తుంది అని చెప్పేసి కూడా అక్కడ టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అయితే చూడాలి. దాదాపుగా అయితే నేను భువనగిరికి సంబంధించిన సెగ్మెంట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటే ఎక్కువ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, ఎక్కువ యంగ్ బ్లడ్స్కు న్యూ ఫేసెస్కి అవకాశం ఇస్తే ప్రజల నుంచి కూడా మనకు మంచి స్పందన వస్తుంది అనుకున్న నేపథ్యం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా జిట్ట బాలకృష్ణారెడ్డికి ఈసారి భువనగిరి ఎంపీ సీట్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే. రైట్, ఇది భువనగిరికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి జిట్ట బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ రెడ్డి, ఒకవేళ లేకపోతే కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి ఇంకెవరైనా, బీజేపీ నుంచి మాత్రం బూర నర్సయ్య దాదాపుగా ఫిక్స్. ఇది జరుగుతున్నటువంటి కథ. ఒకసారి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే మనం మల్కాజ్గిరి, మళ్ళీ సిటీకి వచ్చేసిన మనం ఆల్రెడీ మల్కాజ్గిరి సీటు కూడా తెలుసు, మీ అందరికీ తెలిసిందే. ఏదైతే ఎంపీ ఎలక్షన్లో తెలంగాణకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ హార్ట్ ఆఫ్ ది కూడా పార్లమెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గెలిచిన ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశాలే దక్కుతూ ఉంటాయి. దానికి చాలామంది ఉదాహరణ చెప్పొచ్చు. ఏదైతే రాజకీయంలో బాగా ఏదైతే ఓటమి పొందినటువంటి బడా లీడర్లు, రాజకీయాలకు ఏమన్నా బలైనటువంటి లీడర్లను తీసుకొచ్చి ఇక్కడ పదవులు ఇచ్చి కూర్చోబెట్టే ఏకైక ఏదైనా స్థానం ఉందంటే అది మల్కాజ్గిరినే. ఇది చాలాసార్లు నిరూపితమైంది. సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి స్థానం, దానికి కూడా చాలా కసరత్తులు చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ స్థానాన్ని కాపాడుకునేందుకు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంది మల్కాజ్గిరి స్థానాన్ని. ఎందుకంటే చాలా అన్ని సెగ్మెంట్లలో మల్కాజ్గిరి పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నేపథ్యంలో వాళ్ళకు ఆశావాహంగా కనిపిస్తున్నటువంటి సీటు మరొకటి మల్కాజ్గిరి. దీనికి సంబంధించి కూడా ఏంటంటే భద్రారెడ్డి అలాగే సోమశేఖర్ రెడ్డి ఇద్దరు, భద్రారెడ్డి అనేట ఆయన మంత్రి మల్లారెడ్డి, అదైతే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొడుకిన ఆయన ప్రస్తుతం కూడా అక్కడ ఇప్పటికే ప్రచార పర్వం కూడా స్టార్ట్ చేసి. ఇక సోమశేఖర్ రెడ్డి అంటే ఏదైతే ఎలక్షన్ ముంగట రేవంత్ రెడ్డిని విభేదించి ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి సోమశేఖర్ రెడ్డి కూడా నేను కూడా ఎంపీ బరిలో ఉన్నానని చెప్పేసి కూడా ఉన్నారు. ఇద్దరిట్లో మాత్రం దాదాపు ఎక్కువ స్థానాలు, ఎక్కువ మంది అంగబలం, అర్ధబలం, అలాగే జనబలం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది భద్రారెడ్డికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన అనూహ్యంగా, అంటే కొంతమంది అన్నారు ఏదైతే మల్కాజ్గిరి సీటు రేవంత్ రెడ్డి తమ్ముడైనటువంటి కొండలరెడ్డికి ఇస్తారు, కొండలరెడ్డికి ఫైనల్ అయిందని చెప్పేసి అందుకు ఒక అనూహ్యంగా ఈరోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి మామ ఎవరైతే ఉన్నారో ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి మొన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్. ఇదివరకు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 2 సార్లు పోటీ చేసిండ్రు, కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా మల్కాజ్గిరి ఎంపీ రేస్లోకి వచ్చేశారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. అదే ఆయనకు అల్లు అర్జున్ మామ ఇప్పటికే మనందరికీ తెలుసు, చాలా వరకు ఆయన సుపరిచితుడే, రాజకీయాలకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉంటారు, ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఇక బీజేపీకి సంబంధించి ఇదే నేను ఇంతకుముందు మాట్లాడిన కదా, మల్కాజ్గిరి అనేది ఎట్లా అంటే ఒక రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి ఏదన్నా ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు తీసుకొచ్చి మా దగ్గరికి నిలబెట్టి రాబిడ్డానికి మంచి పదవి ఇస్తా అని చెప్పేసి పెట్టే దాంట్లో మల్కాజ్గిరి ఉంటుందని చెప్పినా కదా. ఈరోజు ఈటలకు బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ కూడా మళ్ళీ ఒక అవకాశం. ఇట్లా 2 దిక్కుల పోటీ చేసిండ్రు ఆయన. అక్కడ హుజరాబాద్లో చేసిండు, ఇక్కడ కామారెడ్డిలో కేసీఆర్ మీద చేసిండు. 2 దిక్కుల ఓడి పాలైండు. అది మాత్రం ఎంత చేసినా కూడా బీజేపీ అధిష్టానం మాత్రం మరొకసారి ఈటల రాజేందర్పై నమ్మకం ఉంచింది. అక్కడ తీవ్ర స్థాయిలో పోటీ ఉన్న అటు మురళీధర్ రావు, ఇటు ఏదైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి సంబంధించినటువంటి కొమరయ్య కూడా తీవ్ర స్థాయిలో బీజేపీ స్థానాన్ని దక్కించుకునేందుకు ఏదైతే మల్కాజ్గిరి స్థానాన్ని గట్టిగా ప్రయత్నం చేసిండ్రు. కానీ ఢిల్లీ లాబియింగ్ తోటి ఈరోజు ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా ఈరోజు మల్కాజ్గిరి బరిలో దిగబోతున్నారు. ఎందుకంటే చాలా పెద్ద సెగ్మెంటు, ఎక్కువ కొంచెం ఆర్థికంగా అంగబలం ఉండాల్సిన సెగ్మెంట్ కాబట్టి దీని నుంచి దీన్ని కొంచెం గట్టిగా పోటీని తట్టుకోవాలంటే కొంచెం పైసల పరంగా కూడా ఉండాలి. కాబట్టి ఈరోజు అటు ఢిల్లీకి పబ్లిక్ స్కూల్కి సంబంధించిన కొమరయ్య కానీ మురళీధర్ రావు కానీ కూడా ముందు నుంచి కూడా వాళ్ళు ఈ టికెట్ ఆశించరు. అయితే అనూహ్యంగా ఈటల రాజేందర్ ఇక్కడ రావడంతో ఒక్కొక్కసారిగా అక్కడ రాజకీయ సినారియో మారిపోయింది. అయితే వీళ్ళ పోటీ ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి బీజేపీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే
ఏదైతే ఆశించి భంగపడ్డ వారు కుమరై అయితేనేది లేకపోతే మురళీధర్రావు సహకరిస్తే మాత్రం ఈసారి బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్కు మంచి అవకాశాలే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉంటే మాత్రం ఏదైనా కూడా ఇక్కడ పోటీ మాత్రం కాంగ్రెస్కు తప్ప బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా గట్టి పోటీ ఉండడం మాట మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రెండు పార్టీలే చాలా కీలకంగా అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, ఇదొకటి మేడ్చల్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ జహీరాబాద్. రైట్, ఒక్కసారిగా ఇది 2 రోజులుగా మనకు ఒక్కటే మారిపోయింది ఇక్కడ ముఖ చిత్రం. అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీబీ పాటిల్ సడన్గా ఆయన బీజేపీ వెళ్ళిపోవడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి వేటలో అయితే ప్రశ్నగా కొనసాగుతూ ఉంది. అక్కడ ఇంకా అభ్యర్థిపై మాత్రం ఇప్పటికే జహీరాబాద్ సంబంధించిన పార్లమెంటరీ సమావేశాలు అయితే తెలంగాణ భవన్లో జరిగిన సమావేశాల్లో అయితే కొంతమంది పేర్లు కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా అది రివీల్ చేయలేదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి మాత్రం సురేష్ షట్కార్కు మాత్రం దాదాపుగా కన్ఫర్మ్. ఈ సీటు ముందు నుంచి కూడా ఆయన పోటీ పడతా ఉన్నారు. బీబీ పాటిల్తో చిన్న ఇప్పుడే కాదు, గత 2-3 టర్మ్స్ నుంచి కూడా బీబీ పాటిల్తో పోటీ పడతా ఉన్నారు. ఆయన ఓటమి పాలవుతూ ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ షట్కార్కే మరోసారి కూడా నమ్మే అవకాశం ఉంది. ఇక ఆబ్వియస్ బీజేపీ సంబంధించిన దాంట్లో బీబీ పాటిల్ ఖచ్చితంగా ఆయనే ఉండడం చేత అయితే బీబీ పాటిల్ ఏ పార్టీలో మారినా అంటే తప్పకుండా ఈసారి ఓడిపోతారు అని చెప్పేసి స్థానికంగా కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. అక్కడ బీజేపీ నేతలే స్వయంగా ఈరోజు బీజేపీ ఆఫీస్ని చుట్టుముట్టిండ్రు. ఏదైతే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రావుని నిలదీసిండ్రు. అసలు ఒక ఫెయిల్యూర్ ఎంపీ మాకెందుకు, ఫెయిల్యూర్ ఎంపీని తీసుకొచ్చి బీజేపీలు ఎందుకు చేయించారని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దాన్ని ఒకసారి చూస్తే మాత్రం ఈసారి పోటీ మాత్రం జహీరాబాద్లో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే గట్టిగా ఉండబోతుందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే దీంట్లో ఎక్కువ ఎవరికి అవకాశం ఉందంటే మాత్రం బీఆర్ఎస్కే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక ఫ్రెష్ క్యాండిడేట్ని అక్కడ నిలబెడితే మాత్రం జహీరాబాద్లో నేపథ్యం చూసుకుంటే లేకపోతే ముందు నుంచి కూడా బీఆర్ఎస్కి ఉన్నటువంటి క్యాడర్ను చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా జహీరాబాద్ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు నెక్స్ట్ ఒకసారి సెగ్మెంట్కి వెళ్తే ఇప్పుడు మనందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం కూడా జనాలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా ఇటు పార్టీ వర్గాలు అయితేనేది కార్యకర్తలు అయితేనేది చాలామంది కూడా ఆశిస్తూ ఉన్నారు. ఆయన అంటే సడన్గా ఏదైతే ఎలక్షన్ తర్వాత కొంచెం అనారోగ్యానికి గురి కావడం, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తామని చెప్పేసి ఇక్కడే ఉండడం, ఈ నేపథ్యంలో కూడా ఎంపీ బరిలోకి సడన్గా వచ్చారు అంటారు ప్రతాప్ రెడ్డి. ఆయన గత కొద్ది సంవత్సరాలుగా కేసీఆర్తో పోటీ చేసుకుంటూ వచ్చారు. మొన్న బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసి కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఒక పదవులు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఫ్రెష్గా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. అంటే ఇన్ని సంవత్సరాల పాటు మెదక్కు ఉన్నటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇటు పార్టీ అధిష్టానం ఆశించడం, అలాగే వంటేరు ప్రతాప్ రెడ్డి ముందు నుంచి కూడా ప్రయత్నం చేయడం నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నుంచి ఏదైతే మైనంపల్లి హనుమంతరావు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వైపే మాట్లాడినటువంటి వ్యక్తి సడన్గా ఎలక్షన్ ముంగట ఏదో కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్తో తన కొడుకు టికెట్ కూడా ఇవ్వడం లేదన్న నేపథ్యంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో ఆయన కొడుకు మెదక్ నుంచి ఎమ్మెల్యే టికెట్, అలాగే ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు. మల్కాజ్గిరిలో ఆయనకు పరాభవం అయితే ఎదురైంది. మల్కాజ్గిరి నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేస్తానని చెప్పేసి కూడా మొన్నటిదాకా చర్చ నడిచింది. సడన్గా ఆయన ఏం చేసింది, నాకు లేదు నేను మెదక్ నుంచే పోటీ చేస్తానని చెప్పేసి కూడా మెదక్ నుంచి పట్టుబట్టిండు. ఈసారి మెదక్ నుంచి దాదాపుగా మైనంపల్లి హనుమంతరావు బరిలోకి తీయడం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఓకే. దీంతోపాటు బీజేపీ నుంచి రఘునందన్ రావు అంటే ఆయన కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా ఒకసారిగా ఆయనకు కొంచెం దుబ్బాక నుంచి పోటీ చేసిండ్రు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయిండు. కాకపోతే నాకు ఒక ఎంపీగా ఒకసారి అవకాశం ఇస్తే మాత్రం ఈసారి నేను ఖచ్చితంగా పార్టీకి ఉపయోగపడతానని చెప్పేసి కూడా ఆయన అధిష్టానానికి చెప్తా ఉన్నాడు. కానీ బట్ అక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం రఘునందన్ రావు తప్ప వేరే ఆప్షన్ అయితే నాకు కనిపించట్లేదు బీజేపీకి. కానీ ఈ పోటీ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం గట్టిగా పోటీ మాత్రం జరిగే అవకాశం ఉంది. మంచి సింపతి వర్కౌట్ అయితే మాత్రం వంటేరు ప్రతాప్ రెడ్డి ఏదైతే హనుమంతరావుపై గెలవచ్చు అయితే అధికారానికి సంబంధించి ఉంది కాబట్టి అక్కడ మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు కొడుకే ఉన్నాడు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో కూడా ఒకసారి. ఈ యొక్క సెగ్మెంట్కి సంబంధించిన ఫలితాలు కూడా మనకు ఆసక్తి కల్పిస్తున్నాయి. ఈ యొక్క ప్రచార పర్వం కూడా ఎట్లా ఉంటుందో కూడా మనం ఒకసారి చూసి నెక్స్ట్ ఒకసారి వేరే సెగ్మెంట్కి వెళ్దాం. రైట్, సికింద్రాబాద్ సిటీకి వచ్చేసినాం మనం.
సికింద్రాబాద్ నుంచి కూడా సరే కొంచెం తలసాని సాయి కాకపోతే మా మిస్టేక్ అయింది చెప్పేసి ఒకసారి ఏమైంది తలసాని సాయి ప్లేస్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పెట్టారు. ఎందుకంటే గతంలో ఏదైతే మొన్నటి ఎలక్షన్లో పోటీ చేసినటువంటి తలసాని సాయి కిరణే ఈసారి మరొకసారి కూడా స్పష్టంగా ఈసారి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగే అవకాశాలు, ఎందుకంటే కొంచెం యూత్ని ఎంకరేజ్ చేయాలి, యూత్ని కొంచెం అట్రాక్ట్ చేయాలన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తలసాని సాయి పేరు కూడా ఖచ్చితంగా పరిలోకి వచ్చింది. అయితే మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ అనూహ్యంగా రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్ర తొలి మేయర్గా ఉన్నటువంటి బొంతు పార్టీ మారడంతో నేరుగా రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. రేవంత్ రెడ్డి కలిసేసిన తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ బరిలో కూడా దాదాపు దిగుతూ ఉన్నారు. దీంతోపాటు బీజేపీ నుంచి మన అందరికీ తెలిసిన విషయమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యలోనే పోటీ. అయితే ఇక్కడ ఈసారి చూసుకుంటే మాత్రం పోటీ అనేది మాత్రం ఏ పోటీల మధ్య కూడా చెప్తా ఉన్నాం కాబట్టి పార్టీల మధ్య మనం ఈ త్రిముఖ పోటీ మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్థికంగా ఇటు పార్టీ పరంగా ఈయనకున్న ప్లస్ ఉంటుంది, ఇటు బొంతు రామ్మోహన్ అయితేనేది లేకపోతే తలసాని సాయికి అయితేనేది ఆర్థిక పరంగా మంచి పట్టు లేకపోతే మంచి అదున్నా కూడా సిటీపై ఉన్న పట్టు కూడా ఈ మూడు పోటీల మధ్య గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీతో ఈ సికింద్రాబాద్ సంబంధించినటువంటి సెగ్మెంట్లో గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఒకసారి నెక్స్ట్ వెళ్తే హైదరాబాద్ అంటే ముందు నుంచి మనకు తెలిసింది ఇక్కడ ఎంఐఎం సీటు, ఇది ఎంఐఎం నుంచే అసదుద్దీన్ ఓవైసీ అయితేనేది ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ అన్న వాళ్ళ ఆయనే గెలుస్తూ ఉంటాడు ప్రతిసారి కూడా, ఏదైతే ఎంఐఎం సంబంధించినటువంటి ప్రెసిడెంట్. ఆ నేపథ్యంలో కూడా ఇది మామూలుగానే పోటీ పెద్ద ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పుస్తక శ్రీకాంత్ గతంలో పోటీ చేసిన ఈసారి కూడా చేస్తారు. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం కొంచెం గట్టి పోటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాంపల్లి నుంచి పోటీ చేసినటువంటి ఫిరోజ్ ఖాన్ ఈసారి నాకు కూడా ఎంపీ సీట్ కావాలని అడుగుతా ఉన్నాడు. ముందు ఎప్పటి నుంచి చేసే సమీరుల్లా కూడా పోటీ చేస్తాడు. అయితే ఇక్కడ ఎంబీటీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఎంఐఎంతో పొత్తు కాకుండా ఎంబీటీతో కాంగ్రెస్ పోతుంది కాబట్టి అక్కడి నుంచి ఎవరైనా ఎంబీటీకి సంబంధించిన లీడర్ను పెడతారా అనేది కూడా కొంచెం మనకు కనిపిస్తూ ఉంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఈ ఫిరోజ్ ఖానా సమీరుల్లా అని చెప్పేసి ముందు నుంచి ఉన్నది. కానీ అయితే కొంచెం ఫిరోజ్ ఖాన్ కనుక కాంగ్రెస్కి అవకాశం ఇస్తే కొంచెం ఆయనకు ఆ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్లో దాదాపుగా అసదుద్దీన్ని కొట్టేంత పరిస్థితి అయితే లేకుండదు కాబట్టి ఇక్కడ కొంచెం కష్టమే. అయితే అనూహ్యంగా ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ తన బ్రేవ్ స్టెప్ వేసిందని చెప్పుకోవచ్చు. అంటే వై నాట్ హైదరాబాద్ అన్నట్టుగా హైదరాబాద్ కూడా మేము ఎందుకు గెలవద్దు అనుకుందో ఏమనుకుందో కానీ బీజేపీ మాధవీలత ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉందామే, మంచి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది, హిందుత్వ ధర్మం కోసం పాత బస్సులో తిరుగుతూ ఉంటుంది ఆమె, చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు గెలవకూడదు బీజేపీ అని చెప్పేసి కూడా ఒక ఛాలెంజింగ్ రోల్గా తీసుకుందామే. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి బలమైన హిందుత్వవాదాన్ని సంబంధించిన దాంట్లో మాట్లాడే ధార్మిక సంబంధించినటువంటి ప్రసంగాలు ఇచ్చే ఒక మాధవీలతను తీసుకొచ్చి కూడా బీజేపీ మంచి స్టెప్ వేసినాం కాబట్టి ఇప్పుడు కూడా ఈజీగా జరిగిపోయి హైదరాబాద్ ఎలక్షన్లో ఒక్కసారిగా బీజేపీ ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడంతో కూడా అంటే ఆ చరిష్మా ఉన్నది కాబట్టి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంత పెద్ద అవకాశం అయితే లేదు హైదరాబాద్లో. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంచెం ఫిరోజ్ ఖాన్ వస్తే కొంచెం అవకాశం ఉంటుంది. అయితే ఎంబీటీ నుంచి కూడా అవకాశాన్ని మనం కాదనలేము, ఎందుకంటే ప్రజలు కూడా చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు. ఈసారి ఎంఐఎం మధ్య బీజేపీ మధ్య మాత్రం పోటీ మాత్రం చాలా గట్టిగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ఇది హైదరాబాద్కి సంబంధించింది. ఇక నెక్స్ట్ చేవెళ్ళ. రైట్, ముందుగా పార్లమెంట్ ఎలక్షన్లు అవుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి ముందు ఆ అభ్యర్థిని ప్రకటించింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ దాదాపు రంజిత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఆయనే స్వయంగా తెలంగాణ భవన్లోనే ఈసారి చేవెళ్ళ నుంచి నేనే పోటీ చేస్తా, చేవెళ్ళ నుంచి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అన్న నేపథ్యాన్ని ఒకసారి చూస్తే క్వశ్చన్ మార్క్కి సంబంధించిన దాని మీద ఎట్లా అని అంటే ఏమైందో తెలీదు. ఎందుకంటే సడన్గా రంజిత్ రెడ్డి మీద చాలా అవి వినపడతా ఉన్నాయి. అంటే వేరే పార్టీకి వెళ్తూ ఉన్నారు, పార్టీకి సముఖంగా లేడు, ఆ పోటీ నేను అక్కడి నుంచి అయితే పోటీ చేయను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అని చెప్పేసి ఉన్న నేపథ్యంలో కూడా మనం కూడా కొంచెం బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థిని కొంచెం హోల్డ్ చేసే పరిస్థితిలో పెట్టినాం కాబట్టి దాంతోపాటు కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధాన మీడియాలో, తర్వాత పేపర్లలో కూడా ఆయన నేను చేయను అక్కడి నుంచి ఇది చేవెళ్ళ నుంచి పోటీ చేయను, అవసరమైతే వేరే పార్టీ కూడా ఏమైనా వెళ్తానని చెప్పేసి కూడా లోకల్ లీకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ నుంచి మొన్ననే మనం 6 month మినిస్టర్ అనుకోని అది వరకు ఒకసారి మాట్లాడుకున్నాం పట్నం మహేందర్ రెడ్డి గారి గురించి సంబంధించి. ఆయన ఎమ్మటే ఎలక్షన్లు అయిపోవడం, అక్కడి నుంచి ఎమ్మటే ఆయన కాంగ్రెస్లోకి జంప్ అయిపోవడం, అక్కడ జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి తన భార్య పట్నం సునీతారెడ్డి కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం, ఆమె ఎమ్మటే
అభ్యర్థి కూడా ఖరారు కావడం జరిగిపోయింది. ఇక బీజేపీ నుంచి కూడా కొండ విశ్వేశ్వర రెడ్డికి ఈయన కొంచెం సింపతి వర్కౌట్ అయితే ఈసారి చేవేళ్లలో కొంచెం అవకాశాలు ఉండే మాత్రం అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన అంటే సౌమ్యుడు, చాలా అంటే కొంచెం ఈ ప్రత్యేక రాజకీయాలు, కొంచెం ఈ హిందుత్వ రాజకీయాలు, అలాగే కొంచెం అగ్రెసివ్ రాజకీయాలు ఆయన చేయలేకపోయినా కూడా కొంచెం ఎందుకో ఆ చేవేళ్లకు సంబంధించి కొండ విశ్వేశ్వర రెడ్డికి మాత్రం కొంచెం సింపతి అయితే బాగానే ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. లేకపోతే ఇక్కడ పోటీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీ మధ్యలోనే పోటీ అయితే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా కొంచెం వాళ్ళ కూడా ఫ్యామిలీ, ఆ పట్నం సంబంధించిన ఫ్యామిలీ కూడా ఎక్కువ మంది ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ త్రిముఖ పోటీ మాత్రం తప్పే అవకాశాలు లేవు. ఒకసారి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తే నాగర్ కర్నూలు, ఇది కూడా సడన్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి సిట్టింగ్ ఎంపీలో ఇది ఒకటి. అప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి పోతుగంటి రాములు ఈరోజు పార్టీ మారడంతో కూడా అక్కడ కూడా ఇంకా అభ్యర్థిని ఇవ్వాలని చెప్పేసి కూడా బీజేపీ తీవ్ర స్థాయిలోనే కసరత్తులు చేస్తూ ఉంది. అది ఎంతవరకు వర్కౌట్ అయితే అనేది ఒకసారి చూడాలి. దీంతోపాటు అయితే కాంగ్రెస్ నుంచి కూడా మల్లు రవి, సంపత్, వీళ్ళిద్దరి మధ్య మాత్రం రసవత్తరమైన పోటీ అయితే జరుగుతూ ఉంది. ఆ రసవత్తరమైన పోటీ ఏ రేంజ్లో ఉందంటే, ఆయనకు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఇచ్చిండ్రు మల్లురావు గారికి, ఏదైతే ఒక నామినేటెడ్ పదవి, అది కూడా ఇది క్యాబినెట్ హోదాలో ఇచ్చిండ్రు. ఆయన దాన్ని నాకు అసలు అవసరమే లేదు, నేను నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పేసి దాన్ని రాజీనామా చేసి వచ్చేసిండు. ఇటు సంపత్ కుమార్, మొన్న ఎలక్షన్లో పోటీ చేసినటువంటి సంపత్ కుమార్ కూడా నేను కూడా బరిలో ఉన్నా అని చెప్పేసి ఆయన కూడా తిరుగుతూ ఉన్నాను. బట్ ఇట్లా చూసుకుంటే మాత్రం ఢిల్లీ హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా మల్లురావు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినట్టు పోతుగంటి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ బరిలోకి దిగబోతున్నాడు బీజేపీ నుంచి. ఇప్పటికీ ఆయన పేరు కూడా బీజేపీ మొన్న ఏదైతే తొలి లిస్టులో కూడా అప్పటికే వచ్చేసింది. ఇక్కడ పోటీ మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే ఉంటుంది పోటీ. అక్కడ నాగర్ కర్నూలులో పెద్ద బీజేపీ కూడా ఎక్కువ అవకాశం అయితే లేదు. ఈ రెండింటి మధ్యలో పోటీలో ఉంటుందో కాకుండా ఎక్కువ పై చేయి ఊరుకుంటుంది అనేది భవిష్యత్తు తెలుస్తుంది. నెక్స్ట్ మహబూబ్నగర్. మహబూబ్నగర్ సంబంధించి కూడా కేఎస్ రవికిరణ్, ఈ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనం. అంటే మొన్నటిదాకా అనుకున్నాం కదా, మనకి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి ఎంఎస్ఎన్ రెడ్డి కాదని చెప్పేసి ఈయనకి ఎట్లా ఇస్తారని చెప్పేసి కూడా మనం ఒకసారి అనుకోవచ్చు. బట్ ఎక్కువ అయితే పేరు వినిపిస్తున్నమాట మాత్రం కేఎస్ రవికిరణ్ అని చెప్పేసి కూడా. ఆయనకు అక్కడ ఉన్నటువంటి చారిటీ కానీ లేకపోతే ఆయన చేస్తున్నటువంటి అవన్నిటి పరిగణలోకి తీసుకొని ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంఎస్ఎన్ రెడ్డి కాకుండా ఖచ్చితంగా ఈసారి కేఎస్ రవికుమార్కు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చేందుకు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక మనం చూసినాం కాంగ్రెస్ నుంచి కూడా యువ నాయకుడు వంశీచంద్ర రెడ్డి, రాహుల్ గాంధీ టీంలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి పేరు కూడా మనకు బాగా వినిపిస్తున్నది. ఆ వినిపిస్తున్నాన్ని చూస్తే మాత్రం ఎంతవరకు అంటే ఆయన దాదాపుగా తన అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్నారు. అయితే ప్రత్యేక రాజకీయాల్లో నేను కొంచెం దూరంగా ఉంటానని చెప్పేసి వంశీచంద్ర రెడ్డి అన్నా కూడా లేదు, ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి నిలబడాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే ఇక రేవంత్ రెడ్డి చెప్పడంతో కూడా ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఇక బీజేపీ నుంచి మాత్రం మంచి రసవత్తమైన పోరు మాత్రం జరుగుతూ ఉంది. ఈ ఎంపీ టికెట్ కోసమే డీకేఆర్ ఉన్న ప్రత్యేక రాజకీయాలకు సంబంధించి మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేయలేదు. ఇటు జితేందర్ రెడ్డి కొడుకు మహబూబ్నగర్ నుంచి పోటీ చేసి టౌన్ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయినారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఎవరు గెలిచినా కూడా బీజేపీ నుంచి రేపు ఒకవేళ సెంట్రల్లో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే అంటే వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఇద్దరిట్లో ఎవరైతే మహబూబ్నగర్ నుంచి కనుక బీజేపీ నుంచి గెలిస్తే కేంద్ర మంత్రి పదవులు మాత్రం ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి కూడా టాక్స్ వస్తున్న నేపథ్యంలో నాకంటే నాకు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరుగుతూ ఉంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారు, ఎవరు మహబూబ్నగర్ సంబంధించినటువంటి ఎంపీ సీట్ను తీసుకుంటారు అనే దాని మీద కూడా మనకు కొంచెం ఉత్కంఠ అయితే నెలకొంది. ఆ ఉత్కంఠలో భాగంగా ఎవరు ముందుకు వస్తారు, ఎవరు వెళ్తారని కదా. ఇటు జితేందర్ రెడ్డికేమో మోడీ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి, అటు డీకేఆర్ ఉన్నకేమో కొంచెం మహిళా అధ్యక్షురాలుగా ఉంది ఆమె. బీజేపీకి సంబంధించి కూడా ఇద్దరు కూడా మంచి నేతలే మంచి పట్టున్న నేతలే జిల్లాల మీద, మహబూబ్నగర్ జిల్లా మీద. చూడాలి మరి ఎవరికి వస్తుందో ఇది కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాలు ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ పోటీ మాత్రం 3 త్రిముఖ పోటీ అయితే గట్టిగానే కనిపిస్తూ ఉంటాయి, అయితే చూసుకోవచ్చు మనం. నెక్స్ట్ పెద్దపల్లి. ఇది కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ కూడా ప్రకటించిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నతగాని వెంకటేష్ అనేట ఆయన మొన్నటిదాకా ఎంపీగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆయన సడన్గా మొన్న కాంగ్రెస్ పోయిండు. ఆయన కూడా ట్విట్టర్లో ఈ సీటు నాకే ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన ప్రకటించుకున్నాడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎవరైతే చెన్నూరు సంబంధించిన ఎమ్మెల్యే V6 సంబంధించినటువంటి వివేక్ గారు కూడా బరిలోకి దిగుతూ ఉన్నారు. తన కొడుకు గడ్డం వంశీకి ఇవ్వాలని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఢిల్లీ లెవెల్లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు ఈయనకు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ నీకు సిట్టింగ్ ఇస్తామని చెప్పేసి అదొక మాట అన్నారు. ఇటు గడ్డం వంశీ మాత్రం ఖచ్చితంగా మా ఫ్యామిలీ నుంచే వస్తుంది, గడ్డం వివేక్ కూడా అయితేనేది వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ నుంచే ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి అక్కడ పెద్ద పోటీ అయితే ఏం లేదు, పెద్దపల్లిలో అక్కడ అంత బీజేపీకి అవకాశం లేదు. మాజీ ఎమ్మెల్యే కుమార్ అలాగే మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య కూడా ప్రయత్నం చేస్తారు.
చేస్తూ ఉన్నారు కానీ అక్కడ నామ మాత్రమే ఉండొచ్చు, ఎందుకంటే పెద్దపల్లిలో అంత అవకాశం అయితే ఉండదు. మిగిలితే దాదాపుగా గిదే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో గట్టి పోటీ వచ్చే అవకాశం అయితే అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ రైట్, ఖమ్మం నుంచి కూడా ఇప్పుడే ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు నామనాగేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సాక్షాత్తు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆయన పేరు ప్రకటించేశారు. ఖమ్మంలో సంబంధించిన సెగ్మెంట్ ఒకసారి చూసుకుంటే మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, అది ఖమ్మం సీటే అని చెప్పేసి కూడా మనందరికీ తెలిసింది. అయితే అక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు నామనాగేశ్వరరావు ముందు నుంచి కూడా ఆయన వివాద రైతుగానే ఉన్నారు, వివాద రైతుడే ఉంటాడు, మంచిగా ఆయన పని ఏదైనా చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి ఈసారి ఆయన నుంచి కూడా పోటీ చేసేందుకు ఇటు బట్టి విక్రమార్క సంబంధించినటువంటి సతీమణి నందిని అయితేనేది, లేకపోతే జిల్లా రాజకీయాల్లో లేకపోతే ముందస్తుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డికి అని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య అదైతే కోల్డ్ వార్ అయితే లోపల నడుస్తూ ఉంది. దీంట్లో ఎవరికి ఇస్తారో అప్పటికే పోటీలో ఉంటా అనుకున్నటువంటి రేవంత్ ఎవరైతే ఆమె రేణుకా చౌదరిని ఆమె రాజ్యసభ నుంచి చేసి అక్కడికి పంపించేసి ఢిల్లీ నుంచి, దీంతోపాటు ఇక్కడి నుంచే ఎవరైతే రాహుల్ గాంధీని కానీ లేకపోతే ప్రియాంక గాంధీని కానీ లేకపోతే సోనియా గాంధీని పోటీ చేయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అధిష్టానం గట్టిగానే ప్రయత్నం చేసింది. అయితే ఈ టికెట్ రేస్లో ఇటు మల్లు నందినా లేకపోతే పొంగులేటి ప్రసాద్ రెడ్డా, పొంగులేటి శ్రీనివాసరెడ్డా, మల్లు బట్టి విక్రమార్క, ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారనేది అసలు దీనికంటే ఎక్కువ దీంట్లో మనకు ఎక్కువ ఆసక్తిగా ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే అసలు ఏంటి ఖమ్మం సంబంధించిన దాంట్లో ఎవరు నిలుస్తారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఇటు మల్లు విక్రమార్క సతీమణ లేకపోతే ఇటు పొంగులేటి తమ్ముడు అనే దాని మీద విపరీతమైన చర్చ అయితే నడుస్తూ ఉంది. చూడాలి ఎవరికి వస్తుందో. ఇది వస్తే మాత్రం ఇక్కడ వాళ్ళకు దాదాపు ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మంచి పోటీ అయితే ఉంటుంది. ఇది ఈ ఖమ్మంకి సంబంధించినటువంటి సెగ్మెంట్. నెక్స్ట్ ఒకసారి వెళ్తే రైట్, మొత్తానికి దాదాపు 17 సెగ్మెంట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 17 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఎవరికి అవకాశాలు ఇస్తారు, ఇప్పుడు నేనైతే చూపించిన ఎవరైతే ఈ పేర్లు దాదాపు ఏ ఖరారు కావచ్చు, రేపు పొద్దున అన్ని పార్టీలు కూడా ఫస్ట్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ థర్డ్ లిస్ట్ కానీ ఇంతవరకు కాంగ్రెస్ ఎలాంటి లిస్ట్ అయితే విడుదల చేయలేదు. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఒక 4గురిని కన్ఫర్మ్ చేసింది, ఇటు బీజేపీ ఒక 9 మందిని కన్ఫర్మ్ చేసింది. ఇక వేరు ఏమన్నా ఇండిపెండెంట్ సంబంధించిన ఎవరెవరు వస్తారో కూడా చూడాలి. దాంతోపాటుగా ఇంతకుముందు ఒక వార్త చూసినాను, అంత కొంచెం కామెడీ వార్త అయినా కూడా మీకు కూడా చెప్పాల్సి అనిపించింది. నాకు కేఏ పాల్ సమక్షంలో బాబు మోహన్ కూడా జాయిన్ అయ్యింది, ఆయన కూడా ఎంపీగా బరిలోకి దిగుతారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. అది కూడా ఒకటి మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ 17 సెగ్మెంట్లలో నేను చూపించిన దాదాపుగా అన్ని సీట్లకు సంబంధించి వీళ్ళే ఫైనల్గా 95% వీళ్ళే ఉండబోతున్నారు. వీళ్ళే రేపు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఫైటర్స్ 2024 ఇన్ తెలంగాణ రాష్ట్రం నుంచి 3 పార్టీల నుంచి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అటు బీజేపీకి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక 9 మంది చూసి ఒక 8 మంది, ఆ 8 మంది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేసిన. అయితే కాంగ్రెస్ నుంచి ఇంతవరకు ఎవరు కూడా ఒక లిస్ట్ కూడా బయటకు రాలేదు. అందులో కూడా ఎవరు నిజంగా ఆశాభావాలు ఉన్నారో ఎవరికి ఎక్కువ అవసరాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 సీట్లు మాత్రమే కన్ఫర్మ్ చేసిండ్రు. కతిమ్మ ఎవరైతే 11 ఉన్నాయో ఏదైతే మిగిలినటువంటి 4 పోతే 15 సీట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. దాదాపుగా ఇదే ఉండే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లోనే మొత్తం టికెట్స్ అన్న కూడా మార్చి 15 తారీఖు నుంచి కూడా మార్చి 2వ వారంలోనే మనకు ఏదైతే నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా మేము తీసుకొని వచ్చినాం. ఏదైతే దీంట్లో చిన్న మార్పులు తప్ప పెద్దగా జరిగే అవకాశాలు అయితే లేవు. రైట్, ఇది మొత్తానికి పార్లమెంట్ ఫైటర్స్ 2024 అండ్ తెలంగాణ రాష్ట్రం నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్.